హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైఫ్లేర్ నెట్వర్క్స్. దసరా ఫెస్టివల్ రిలీజుల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా కన్నడ సూపర్ హిట్ కాంతారా చాప్టర్ 1. హీరోగా డైరెక్టర్గా రిషబ్ శెట్టి చేసిన ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ అయ్యి అన్ని భాషల్లో అద్భుతమైన స్పందనను సాధిస్తుంది. రిషబ్ శెట్టి తన ప్రత్యేక కథనా శైలితో మరియు దేవతా విశ్వాసాలతో ముడిపడిన కథతో ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకుంటున్నారు. మూవీ విడుదలైన 2 వారాలు దాటినా ఇంకా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూనే ఉంది. ముఖ్యంగా కన్నడ వెర్షన్ వారం మధ్యలో కూడా చాలా మంచి కలెక్షన్లు సాధిస్తుంది. సోమవారం రోజు కూడా రికార్డు స్థాయిలో ఆదాయం రాబట్టడంతో ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు. కాంతారా స్టోర్మ్ త్వరలో ఆగదు. ఇతర భాషల్లో కూడా ప్రేక్షకుల స్పందన మంచి స్థాయిలోనే ఉంది. ప్రత్యేకంగా ఈవినింగ్ మరియు నైట్ షోల్లో థియేటర్లు హౌస్ఫుల్గా మారుతున్నాయి. అయితే తెలుగు వెర్షన్ మాత్రం కొంచెం స్లోగా స్టార్ట్ అయింది. కానీ వర్డ్ ఆఫ్ మౌత్ పాజిటివ్గా ఉండటంతో రాబోయే రోజుల్లో బాగా పీక్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. మరియు దీపావళి సీజన్ దగ్గర పడుతుంది. పెద్ద సినిమాలు రానని పరిస్థితుల్లో కాంతార ఇంకా 2 వారాల పాటు బాక్సాఫీస్లో రాణించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. కానీ ఈ విజయంతో పాటు కొన్ని వివాదాస్పద ఘటనలు కూడా జరుగుతున్నాయి. కొంతమంది అభిమానులు సినిమాతో ఇంతగా కనెక్ట్ అవ్వడంతో థియేటర్లో దైవ వేషాధారణలో కనిపించడం, దైవ నృత్యమును అనుకరించడం మొదలుపెట్టారు. దీనిపై హీరో రిషబ్ శెట్టి చాలా భావోద్వేగంగా స్పందించారు. ఇది చాలా బాధాకరం. మేము సినిమాలో దైవం గురించి చూపించినది మా సంస్కృతికి సంబంధించిన పవిత్ర అంశం. దాన్ని అనుకరించడం, మస్కరీ చేయడం నా మనసును బాధిస్తుంది. మేము ఇది సినిమా కోసం చేశాము, కథలోని ఆ భావోద్వేగాన్ని చూపించడానికి మాత్రమే. కానీ దైవం అనే కాన్సెప్ట్ మా కోసం సినిమా కాదు, అది పవిత్రం. అదేవిధంగా సినిమా ప్రొడక్షన్ హౌస్ అయిన హుంబాలే ఫిల్మ్స్ కూడా ఒక స్టేట్మెంట్ విడుదల చేసింది. అందులో వారు ప్రజలను కోరారు, దయచేసి ఎవరూ థియేటర్లో కానీ పబ్లిక్ ప్లేస్లో కానీ దైవ రూపాలను అనుకరించకండి. అవి మా కమ్యూనిటీకి, మా నమ్మకాలకు పవిత్రమైనవి. కాంతారాను సినిమా అనుభవంగా మాత్రమే చూడండి, కానీ దైవాన్ని వినోదంగా తీసుకోవద్దు. ఈ ఘటనలు సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశమయ్యాయి. అయినా సరే సినిమా ప్రభావం అంతటి స్థాయిలో ఉందని చెప్పాలి. ఎందుకంటే ప్రేక్షకులు పాత్రతో అంతగా కనెక్ట్ అవుతున్నారు. కాంతారా చాప్టర్ 1 అక్టోబర్ 2న విడుదలై ఇప్పటికీ థియేటర్లో బలంగా నడుస్తుంది. రిషబ్ శెట్టి మరియు టీం కాంతారా ఈ విజయాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. మరిన్ని సినిమా వార్తలు, బాక్సాఫీస్ రిపోర్టులు మరియు ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి. సీ యు ఆన్ స్కైఫ్లేర్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.